లలిత్ మహర్షిని విమర్శిస్తూ ఆ వీడియోలు ఎక్కడ పోతాయో, నా మీద కేసులు ఎక్కడ పడతాయో, గొంతులో భయం లేదు కానీ మాటల్లో భయం ఉంది. ఎందుకు అంత భయపడుతున్నావు? ప్రతి దాంట్లో తప్పులు వెతికే అలవాటు ఏంటి నీకు? ఓం రుద్రాయ నమః. లలిత్ మళ్ళీ రమణానంద మహర్షి వారిపైన వీడియో చేస్తూ మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చాడు. రమణానంద మహర్షి వారి మీద వీడియోలు చేస్తూ మహర్షిని విమర్శిస్తూ బతకడం అలవాటు అయిపోయింది ఈయనకి. కానీ ఈసారి ఆశ్చర్యం ఏంటంటే, ఈసారి బాబు మాటల్లో బల్బు కంటే ఎక్కువ భయమే కనిపిస్తుంది. నా వీడియోలు ఎక్కడ పోతాయో, నా మీద కేసులు ఎక్కడ పడతాయో అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ కవర్ చేయడానికి నాకేం భయం లేదు అన్నట్టు ఏదో ఏదో కామెంట్స్ పాస్ చేస్తున్నాడు. కానీ లలిత్, నీకు ఇలా ప్రతి దాంట్లో తప్పు వెతకడం అలవాటా ఏంటిది? అంటే నీ సంస్కారమే అంతనా? ప్రతి దాంట్లో నెగిటివిటీని ఎందుకు పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు నీ అజెండా ఏంటిది? నీ టార్గెట్ ఏంటిది? క్లియర్‌గా స్ట్రెయిట్‌గా ఒక పాయింట్ చెప్పగలుగుతావా? అంటే డిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతావా? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏంటిది? హైందవాన్ని ఉద్ధరించడమా? లేకపోతే హైందవం కోసం కష్టపడే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమా? ఇప్పుడు ప్రతి దాంట్లో తప్పులు వెతికే అలవాటేంటి నీకు? కానీ నువ్వు ఒకటి మార్చుకోవాలి లలిత్ ఇక్కడ. నీకున్న ఒక అలవాటేంటిది? ఇట్లా చిన్న చిన్న బిట్లు కట్ చేసి దాని గురించి మాట్లాడడం తగ్గించి, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే మహర్షి వారు మాట్లాడింది మొత్తం వీడియో నీ ఛానల్లో పెట్టి చూపించు. నీకు దమ్ము ఉంటే ఆ పని చేసి దాని గురించి సేమ్ స్టైల్లో మాట్లాడి చూపించు. ఇప్పుడు ఒక ఒక చిన్న క్లిప్ ప్లే చేసావు. అల్లా గురించి మహర్షి వారు చేసిన, అంటే ఆయన మాటలు, ఆయన ప్రస్తావన చూపించి ఏదో దీన్ని కూడా నీ స్టైల్లో నెగిటివ్‌గా చూపించావు. అక్కడ ఆయన మొత్తం చెప్పింది చూపించొచ్చు కదా! అక్కడ ఏమన్నారు? అల్లా అంటే ఆయన ఆ వాక్యానికి మీనింగ్ ఏంటిది? అల్లా కంటే గొప్ప దేవుడు లేడు అన్నారు. తర్వాత ఇంకోటి కూడా దానికి కంటిన్యూయేషన్ ఉంది. ఏంటిది? అల్లా అంటే సాక్షాత్ శివుడు. అంటే అన్ని మతాలలో వాళ్ళ సుప్రీం గాడ్ ఎవరైతే పూజించారో ఆళ్ళంతా కూడా శివుడినే పూజిస్తున్నారు అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆయన స్పీచెస్‌లో అది కూడా ఉంది. ఇక్కడ ఆయన ఏం చేశారు? అన్నిటిని తీసుకొచ్చి అందరికన్నా సుప్రీం గాడ్ శివుడే అని కూడా చెప్పారు కదా! మరి ఆ మాట నువ్వెందుకు చూపించట్లేదు? దాన్ని నువ్వెందుకు ఈడ ఇట్లా బయటికి ఫీచర్ చేయట్లేదు? దాన్నెందుకు మీరు ఎక్స్‌పోజ్ చేయట్లేదు? అంటే నువ్వు అన్నిట్లో నెగెటివ్ చూపించడానికే ఉన్నావా? అన్నిట్లో ఇట్లా నెగెటివ్‌నే పిన్ పాయింట్ చేయడానికి ట్రై చేస్తున్నావెందుకు? నీ అజెండా ఏంటిదసలు? ఇప్పుడు ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. అలా వచ్చిన వాళ్ళే నువ్వు ఎవరైతే హైలైట్ చేస్తున్నావో హైయర్ అఫీషియల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అలానే వచ్చారు. మరి వాళ్ళు అలా వచ్చి రమణానంద మహర్షి వారిని ఎంతో గౌరవంగా కలిసినప్పుడు మహర్షి వారు కూడా అంతే గౌరవపూర్వకంగా, అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా రిసీవ్ చేసుకుంటారు కదా! అది జనరల్‌గా మనకున్న సాంప్రదాయమే అంత కదా! మరి దాంట్లో నువ్వు నెగటివిటీ ఎందుకు కనిపిస్తుంది? దాంట్లో నీ ఒక్కడికే ఎందుకు తప్పు కనిపిస్తుంది? నీ ఒక్కడికే ఎందుకు భయం కనిపిస్తుంది అందులో? ఎందుకంత భయపడుతున్నావు? వాళ్ళొచ్చారు, వాళ్ళ మహర్షి వారిని కలిసారని చెప్పి ఎందుకు భయపడుతున్నావు? అంటే వాళ్ళు చూసిన మహాక్షేత్రాన్ని నువ్వు విమర్శించినందుకు వాళ్ళేమైనా నీ గురించి నెగెటివ్‌గా చేస్తారమే అనేమైనా భయమా నీకు? ప్రతి దాంట్లో ఇట్లా తప్పులు వెతికి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎందుకు? మళ్ళీ దానికి వచ్చే రెస్పాన్స్‌కి భయపడడం ఎందుకు? ఇప్పుడు రెస్పెక్ట్‌ఫుల్ గౌరవనీయమైన హైకోర్ట్‌కి మహర్షి వారి శిష్యులు గానీ, ట్రస్ట్ సిబ్బంది గానీ ఏదైనా తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. అందుకని ఇట్లాంటి వర్డిక్ట్ వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆ విధంగా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు గదా! హైకోర్ట్ ఏమన్నా నీలాగా అనుకుంటున్నావా? సగం సగం చూసి దాంట్లోనే వచ్చిన వాటిలోనే చూసుకొని వాళ్ళు స్టేట్మెంట్ ఇయ్యడానికి? వాళ్ళు క్లియర్‌గా అన్నీ చూసే కదా వర్డిక్ట్ ఇచ్చేది. అన్ని ప్రూఫ్స్‌ని అనలైజ్ చేసి అది కరెక్టా కాదా అనే కదా దాని గురించి మాట్లాడేది. దాని గురించి ఏమైనా ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వాలన్నా, దాని గురించి ఏమైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలన్నా చేసేది. నీలా సగం సగం చూసి చేయరు కదా! మొత్తం చూసే వర్డిక్ట్ ఇస్తారు కదా! మరి దాంట్లో నీకు తప్పెందుకు కనిపిస్తుంది? దాంట్లో నువ్వెందుకు నెగెటివ్‌గా చెప్తున్నావు? మళ్ళీ ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి నీవి? డబ్బులున్నాయి, లాయర్స్ వస్తారు, పోలీసులు వస్తారు అంటున్నావు. అంటే ఇక నీ ఉద్దేశ్యం ఏంటిది? అంటే నువ్వు మహర్షి వారిని ప్రస్తావిస్తున్నావా? లేకపోతే ఈ అఫీషియల్స్‌ని ప్రస్తావిస్తున్నావా ఆ విధంగా? దీనికి నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావా? నీ మాటలు అలానే ఉన్నాయి. నువ్వు చెప్పిన పదాలు గానీ, నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గానీ అన్నీ అలానే ఉన్నాయి. ఇంకోటి, నువ్వు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మహాపీఠానికి వచ్చారని కూడా ఏదో
అంటే చాలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నావు. వస్తారు మరి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రాన్ని పాలించే ఒక సిద్ధ గురువు ఉన్నారు. హైందవం కోసం కష్టపడే ఒక గురువు ఉన్నప్పుడు ఆయనను కలవడానికి వస్తారు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అంటే ఏంటిది? హైందవం కోసం ఏర్పాటు చేసిన ఒక ఆర్గనైజేషనే కదా! ఆర్ఎస్ఎస్ మెంబర్ ఆర్గనైజ్ చేసిన ఒక ఆర్గనైజేషనే కదా అది. వాళ్ళెందుకొచ్చారు అక్కడికి? వాళ్ళు ఎందుకొచ్చారు అక్కడ? రమణానంద మహర్షి వారు ఒక గొప్ప స్థాయిలో హైందవాన్ని ఉద్ధరిస్తున్నారు. హైందవం కోసం సేవ చేస్తున్నారు. ఆయన స్థాపించిన క్షేత్రం ఉంది. ఆయనను కలవడానికి ఆ క్షేత్రాన్ని చూడడానికే వాళ్ళొచ్చారు కదా! మరి అలా వచ్చిన వాళ్ళకి మహర్షి వారు అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా రిసీవ్ చేసుకుంటారు కదా! మరి దాన్నెందుకు నువ్వు ఇంత తప్పుగా చూపిస్తున్నావు? మళ్ళీ అయినా అలాంటి క్షేత్రానికి, అలాంటి గురువుని కలవడానికి వాళ్ళెళ్తారు. అలాంటి ప్లేసెస్‌కి వాళ్ళెళ్తారు. అంతేగాని ఇలాగ క్యూఆర్ పెట్టి చిల్లర ఆడుకునే వాళ్ళ దగ్గరికి ఎందుకొస్తారు? నా దగ్గరికి రాలేదు అంట. ఎందుకొస్తారు చెప్పు? నువ్వేం చేసావు హైందవం కోసం ఒకటి చూపించు. ఇప్పుడు ఇట్లా డిస్‌ప్లే ఇప్పుడు రమణానంద మహర్షి ఏం చేశారని అన్నారంటే, ఒక పెద్ద ఆల్బమ్ చూపిస్తా నేను. నేనే క్రియేట్ చేసి చూపిస్తా కావాలంటే. అన్ని ఆయన చేసిందేంటిది, ఇన్ని సంవత్సరాలుగా ఆయన చూపించిందేంటి, ఆయన చేసిన సిద్ధులేంటివి, ఆయన ఆయన వల్ల హైందవం ఎంత బాగా ఉద్ధరించబడుతుంది, ఆయన వల్ల ఎంత బాగా ప్రమోట్ అవుతుందని నేను చూపిస్తాను. నువ్వేం చేసావు? నువ్వు చూపించగలుగుతావా? అంటే మొన్నటిదాకా దైవాన్ని విమర్శించావు. తర్వాత గురువుని విమర్శిస్తున్నావు. ఇప్పుడు హైందవం కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్‌ని విమర్శిస్తున్నావు. ఇట్లా నువ్వు ఇండైరెక్ట్‌గా చూస్తే హైందవాన్ని టార్గెట్ చేస్తున్నావు నువ్వు. నువ్వెలా హైందవం కోసం మాట్లాడేవాడివవుతావు? నువ్వెలా ధర్మం కాపాడేవాడివవుతావు? అంటే ఇప్పుడు నువ్వు హైందవాన్ని ఉద్ధరించడానికి ట్రై చేస్తున్నావా? దాన్ని ముక్కలు చేయడానికి ట్రై చేస్తున్నావా? నువ్వు చేసేవన్నీ చూస్తే నాకు నువ్వు ముక్కలు చేయడానికి ట్రై చేస్తున్నావు అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో సింపతి కోసం మళ్ళీ బయటకొచ్చి అంటే ఇప్పుడు గొంతులో భయం లేదు గానీ మాటల్లో భయం ఉంది నీది. అలాంటి ఒక టోన్ తోటి బయటకొచ్చి నాకు బలుపుంది అన్నట్టు మాట్లాడుతున్నావు గానీ భయంతో మాట్లాడుతూనే ఉన్నావు. సింపతి కోసం బయటకొచ్చి మాట్లాడుతున్నావు. ఇదేమి పద్ధతి? సరే గానీ లలిత్, నీ గురించి నేను ఒక హైందవ సోదరుడిగా నీకొక సజెషన్ ఇద్దామనుకుంటున్నాను. భయం వదులు, నిజం వైపు నిలబడు. నువ్వు ఇట్లా చిల్లర కోసమనో, ఇలాంటి చిల్లర కథలు పడకు నీకొచ్చే చిల్లర కోసం. నిజంగా ధర్మం కోసం నిలబడు. నిజంగా ధర్మాన్ని కాపాడడానికి ట్రై చెయి. అది నీకు మంచిది, సమాజానికి మంచిది, హైందవ ధర్మానికి మంచిది. జై మహాకాల్.